సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాప్ ఫ్రెండ్స్ ఏపీఎస్ గ్రూప్ 2 సంబంధించి సో ఎవరైతే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తారో అంటే ఈ మంత్లో మార్చి నెలాఖరులో మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఆర్ అదర్వైజ్ ఏప్రిల్లో మనకి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అయితే ఎవరైతే మెయిన్స్ రాస్తారో అంతకన్నా ముందు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. అంటే మీరు మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత సిపిటీ రాస్తారు కదా, సిపిటీ క్వాలిఫై అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఏపీఎస్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఆ నోటిఫికేషన్లో మీరు ఏ జోన్కి అయితే చెందిన వాళ్ళు అయి ఉంటారో ఆ జోన్లో మీకు కావాల్సిన పోస్ట్ మీకు ఉందా లేదా అని చెక్ చేసుకోండి. లేదనుకుంటే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకండి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఏ పోస్ట్ బెటర్ అనేది నేను ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను. అయితే గత కొన్ని రోజులు అంటే మనకి నోటిఫికేషన్ డిసెంబర్ 7న వచ్చింది కదా, వచ్చిన వితిన్ 10 డేస్లోనే మీకు రాస్టర్ పాయింట్స్ అయితే వీడియోస్ చేశాను. సో చేసిన వీడియోస్ ఏంటంటే సబ్ రిజిస్టర్, డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ 3 పోస్టులకు సంబంధించి రాస్టర్ పాయింట్స్ వీడియోస్ అయితే చేశాను. అంటే ఏ జోన్లో ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో ఆ వీడియో అయితే మీకోసం చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు చెప్పబోయే రాస్టర్ పాయింట్ పోస్ట్ ఏంటంటే పోస్ట్ కోడ్ నెంబర్ 6 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. అంటే 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది కదా, సో అందులో మనకి 2 పోస్టులు అయితే మిగిలిపోయాయి. ఆ 2 పోస్టులు కూడా మనకి ఈ నోటిఫికేషన్ అయితే కవర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జోన్ 1లోని ఓపెన్ కేటగిరీ లోకల్కి అయితే ఒక పోస్ట్ అయితే కేటాయించారు. అంటే ఈ పోస్ట్కి కేవలం జోన్ 1 మాత్రమే రాసుకోవడానికి అర్హులు అవుతారు. సో ఇక్కడ మనకు ఓపెన్ జోన్లో పోస్ట్ లేదు కనుక జోన్ 2, జోన్ 3, జోన్ 4 అయితే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇక జోన్ 4 చూసుకున్నట్టయితే ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉంది, లోకల్లో అసలు పోస్ట్ లేదు. జోన్ 1, జోన్ 2, జోన్ 3 వాళ్ళు జోన్ 4లో అయితే రాయొచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక స్ట్రిక్ట్ రూల్ చూసుకున్నట్టయితే ఆ వేకెన్సీ కూడా ఉమెన్కే కేటాయించడం జరిగిందని అన్నారు. అంటే ఈ పోస్ట్కి కూడా మీరు ఎవరైతే జెంట్స్ ఉంటారో అంటే అబ్బాయిలు కానీ సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ పోస్ట్కి అయితే మీరు పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీకు జోన్ 4లో అది ఉమెన్కి అయితే కేటాయించారు కనుక జెంట్స్ పెట్టుకున్న మీకు పోస్టింగ్ అయితే రాదు. ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఉమెన్కి అయితే ఇచ్చేస్తారు. అయితే దీని బదులు మీరు ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు దీని పొజిషన్లో. సో ఇది ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి రాస్టర్ పాయింట్. సో టోటల్గా మనకి 2 పోస్టులు ఉన్నాయి, కానీ చాలా మంచి పోస్ట్ ఇది. సో ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి రాస్టర్ పాయింట్ అనేది ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో వాళ్ళకి కూడా తెలుస్తుంది కనుక. సో ఇది ఏపీఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. So that's it for this video and thank you.